తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీలు ఆవిష్కృతం కాబోతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. కానీ ఈ పార్టీలు జనాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తాయి? ఈ పార్టీలు నిజంగానే తెలంగాణలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించబోతున్నాయా, లేదంటే మొకలో పుట్టి పుబ్బలో పోతాయా? కింగులు అవుతారా, కింగు మేకర్లు అవుతారా, లేదంటే దేనికి వనికిరాని బొంగులు అవుతారా? ఈ పార్టీలు ఎవరికి లాభం, ఎవరికి నష్టం, గత అనుభవాలు ఏం చెప్తున్నాయి? ఈ విషయాలు ఈ వీడియోలో చూద్దాం. పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2023 అసెంబ్లీ ఎలక్షన్లలో అప్పటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీనికి కారణాలు అనేకం. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ మీద సహజంగానే జనాల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. దానికి తోడు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ లీడర్ల కొంతవరకు అవినీతి, అట్లాగే సరిగ్గా ఎలక్షన్ల టైంలో బీఆర్ఎస్ ఏదైతే తెలంగాణకి ఐకాన్గా చెప్పిందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఒక ఎలిమెంట్ దెబ్బతినడం, అంతేకాదు ఎలక్షన్స్కి కొద్ది రోజుల ముందు ఆ పార్టీ కీలక నేత ఒకరు లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం, ఇట్లాంటి అన్ని బీఆర్ఎస్ ఓటమికి కారణాలైనవి. ఈ కాంగ్రెస్ అనూహ్యంగా బలపడ్డది. అప్పటి వరకు తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయం అని చెప్పిన బీజేపీ ఎందుకో కరెక్ట్ ఎలక్షన్ల ముందు వ్యూహాత్మకంగా వెనకడుగేసింది. దాంతో అప్పటి వరకు ఎక్కడో అనుకున్న కాంగ్రెస్ అనూహ్యంగా ముందుకొచ్చింది. దీనికి తెలంగాణలో ఉన్న శక్తులతో పాటు తెలంగాణ బయటి శక్తులు కూడా సహకరించడం వల్ల ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే, ఏది ఎట్లున్నా 2023 అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఒక రసవత్తరమైన పోటీ నడిచింది. ఈ రెండు పార్టీలు ఒకటి మొదటి స్థానంలో నిలిస్తే రెండోది రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ అసెంబ్లీ ఎలక్షన్లలో పెద్దగా ప్రభావం చూపెట్టలేకపోయినప్పటికీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ సగం స్థానాన్ని కైవసం చేసుకొని తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం మేమే అన్నంతగా బలం నిరూపించుకుంది. కానీ ఎప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయో అప్పుడు మళ్ళా పూర్తిగా వీక్ అయిపోయింది. దీన్ని బట్టి ఒకటి తేలింది ఏంటంటే బీజేపీకి కేవలం పార్లమెంట్ ఎలక్షన్లలో మాత్రమే ప్రజలు ఆదరిస్తున్నారు. స్థానిక విషయాలకు వచ్చేసరికి ఇక్కడున్న రెండు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంటుంది. ఇప్పుడు ఈ మూడు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మరికొన్ని పార్టీలు వస్తున్నాయి. అందులో మొదటిది తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇది పూర్తిగా బీసీ లైన్లో వెళ్తుంది. అంటే బీసీలకు రాజ్యాధికారం కావాలి అనే కోణంలో వెళ్తుంది. ఈ పార్టీ స్థాపించడం వెనక బీసీ నినాదాన్ని ప్రధానంగా చూపుతున్నప్పటికీ చాలా మంది విశ్లేషకులు ఏమంటున్నారంటే ఒక జాతీయ పార్టీ బీసీ నినాదంతో బీసీలకు కొన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలు నెరవేర్చలేక చతికిల పడిపోయింది. ఆ వ్యతిరేకత ఆ జాతీయ పార్టీ ప్రత్యర్థులకు అనుకూలంగా మారకుండా బీసీల ఓట్లన్నీ ప్రత్యర్థుల వైపు వెళ్లకుండా ఒక వేరే వైపు సైడ్ అయిపోవాలి. ఆ నినాదంతో వచ్చిందే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. కేవలం ఒక పార్టీ నుంచి చీలిన ఓట్లు ప్రత్యర్థికి బలం కాకుండా మాత్రమే తీన్మార్ మల్లన్న ప్రయత్నం తప్ప మరొకటి లేదు దీని వెనక ఉద్దేశం అనేది చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. దీనికి తగ్గట్టుగానే ఆ పార్టీ కార్యకలాపాలు కూడా సాగుతున్నాయి. ఇక రెండోది ప్రజాశాంతి పార్టీ. దీని అధ్యక్షుడు కేఏ పాల్. ఆయనే ఈ ప్రజాశాంతి పార్టీని స్థాపించిండు. ఈయన చూస్తే బయటికి ఒక పెద్ద జోకులు వేస్తూ ఏదో సరదాగా పార్టీని ఏదో టైంపాస్కి నడుపుతున్నట్లు అనిపిస్తుంది. కానీ రాజకీయాల్లో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఈయన కూడా ఒక జాతీయ పార్టీకి రకరకాల కోణాల్లో హెల్ప్ చేస్తున్నట్టు చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. సో మెరిసేదంతా బంగారం కాదు, అట్లని ముతకగా ఉన్నదంతా పనికిరాని వస్తువు కాదు. రాజకీయాల్లో ప్రతి నామినేషన్ వెనక ఒక లెక్క ఉంటుంది. ఎవరు ఇక్కడికి టైంపాస్కి రారు. అలాంటి వ్యూహాల్లో భాగమే కేఏ పాల్. గత అసెంబ్లీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ 10 నియోజకవర్గాల్లో 5,000 లోపు ఓట్లతో ఓడిపోయింది. ఇక్కడ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చపాతీ కర్ర, రోడ్డు రోలర్, ఆటో ఇట్లాంటి గుర్తులకి భారీగా ఓట్లు పోలేని. కొన్ని చోట్ల 10 నుంచి 15,000 వరకు ఓట్లు పోలేని. అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది 5,000 ఓట్ల తేడాతో. అంటే చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే ఈ గుర్తులన్నీ కారు గుర్తుకు పోలినట్టు ఉంటాయి. సో కారు గుర్తుకు పడే ఓట్లు పొరపాటున చాలా మంది వృద్ధులు 60-70 ఏళ్ళ పైబడ్డోళ్ళ కళ్ళు కాస్త మసకమసగా కనిపించడం వల్ల అక్కడ కారులా కనిపించిన ఏదో ఒక గుర్తు మీద నొక్కేసి వచ్చారు. దానివల్లనే అంటే ఒక ఊరు పేరు లేని పార్టీలు కనీసం నియోజకవర్గ ప్రజలకు ఎవరో కూడా తెలియని ఒక వ్యక్తికి 4-5 వేల ఓట్లు వచ్చినాయి అంటే ఇట్లాంటి పనికిమాలిన గుర్తుల వల్లనే. సో వీటన్నిటి వల్ల గతంలో బీఆర్ఎస్ని దెబ్బతీసినాం అని చెప్పి ఏకంగా తీన్మార్ మల్లన్ననే ఒప్పుకుండు. అట్లా తాను స్వయంగా 8 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి కారణమైన అని కూడా చెప్పిండు. దీన్ని బట్టి ఆయన వెనక ఎవరున్నారో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. 2009 అసెంబ్లీ ఎలక్షన్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రజారాజ్యం పార్టీ కూడా అట్లాంటిదే. ప్రజారాజ్యం పార్టీ వల్ల కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకోగలిగింది. ప్రజా వ్యతిరేక ఓటంతా చీలిపోయి కాంగ్రెస్ నేతలు చాలా ప్రాంతాల్లో గెలిచిరు. ఆ తర్వాత ఆ రేంజ్ లో భారీగా ఓట్లను చీల్చగలిగే పార్టీలు ఇప్పటివరకు ఏం రాలేదనే చెప్పొచ్చు. తర్వాత చాలా పార్టీలు వచ్చినాయి. విజయశాంతి ఏదో తెలంగాణ తల్లి పార్టీ అని పెట్టింది. ఆ తర్వాత నాగం జనార్దన్ రెడ్డి ఏదో పార్టీ పెట్టిండు, దేవేంద్ర గౌడ్ ఏదో పార్టీ పెట్టిండు. ఈ పార్టీలన్నీ పుబ్బలో వచ్చి మకలో పోయినాయి అన్నట్టు వచ్చిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాలు కూడా మనగడలో లేకుండా తర్వాత ఏదో ఒక పార్టీలో
పార్టీలో విలీనమైపోయినాయి. ఇప్పుడు ఈ తీన్మార్ మల్లన్న పార్టీ, ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీ తర్వాత కొత్తగా మరొక పార్టీ రాబోతుంది. బీఆర్ఎస్ మాజీ నాయకురాలు కవిత పెట్టబోయే పార్టీ. తెలంగాణ జాగృతి అనే పేరునే ఖరారు చేసినట్టు చాలా మంది చెప్తున్నారు. ఇంకొద్ది మంది ఏమంటున్నారంటే పార్టీ లేదేం లేదు, ఆమె కొద్ది రోజులు ఇట్లనే అటు ఇటు జరిపి కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతుంది అని చెప్పి కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నారు. రీసెంట్ గా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఆ విషయం మీద ఏదో కామెంట్లు చేసిండు. కానీ కవిత రాజకీయాలు మనం మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తే ఆమె చిన్న చిన్న పదవులతో సంతృప్తి పడే వ్యక్తిత్వం కాదు. రాజకీయాల్లో ఒక్కొక్కరికి ఒక గోల్ ఉంటుంది. కొద్దిమంది సర్పంచ్ పదవి కోసమే సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తుంటారు. ఇంకొద్ది మంది మండల స్థాయి పదవులు, ఆ తర్వాత జిల్లా స్థాయి పదవులు, కొద్దిమందికి ఎమ్మెల్యే కావడమే తమ జీవితాశయం, కొద్దిమందికి మంత్రి కావడం జీవితాశయం ఉంటుంది, కొద్దిమందికి ముఖ్యమంత్రి కావడం జీవితాశయం ఉంటుంది, కొద్దిమందికి కేంద్ర పదవులు అనుభవించడం జీవితాశయం ఉంటుంది. అట్లా ఒక ఉన్నతమైన రాజకీయ ఆశయాలు ఉన్న వ్యక్తి కవిత. ఆమెకి బీఆర్ఎస్ లో ఉంటే ఆమె స్థానం ఏందో తెలుసు. అందులో నెంబర్ 1 స్థానంలో కేసీఆర్ ఉన్న ఆ తర్వాత ఎవరనే ప్రశ్న మీద ఇప్పటికీ క్లారిటీ లేదు. అంతేకాదు ఆమె కేటీఆర్ ని, హరీష్ రావుని దాటుకొని ఆ ప్లేస్ లోకి వెళ్లే అవకాశం ఆ పార్టీలో లేదన్న విషయం ఆమెకు చాలా క్లారిటీగా తెలుసు. అందుకే తన ఆశయాలకు అనుగుణంగా తను ఎదగాలంటే తనకి ఇంకో ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ కావాలి. దానికోసం కొత్త పార్టీ పెట్టడమా, లేదంటే ఏదైనా జాతీయ పార్టీలో చేరి తన ఆశయాలు నెరవేర్చుకోవడమా? ఆమెకి ఇప్పుడున్న ఆప్షన్లు రెండే రెండు, ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్. బీజేపీలోకి వెళ్తే రాజకీయంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టే. ఎందుకంటే తన మీద ఎవరైతే లిక్కర్ స్కామ్ అనే ఒక నేరాన్ని ఆరోపించి జైలుకు పంపించారో అదే పార్టీలో జాయిన్ అయితే ఆమె లాలూచి పడిందని అంటారు తప్ప పోరాటం చేస్తుంది అంటారు. సో ఇక ఆమెకున్న ఆల్టర్నేట్ కాంగ్రెస్. కానీ కాంగ్రెస్ లో రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే వాళ్ళకి ఏ పదవి ఎవరికి ఇవ్వాలో పంచుకోలేని దగ్గర 2 సంవత్సరాలు దాటినా ఇంకా 2 మంత్రి పదవుల్ని పక్కన పెట్టాల్సి వచ్చింది భర్తీ చేయకుండా. అట్లాంటి పరిస్థితుల్లో కవిత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తుందనే ఆశ లేదు. సో అందుకే ఆమె టార్గెట్ ఏంటంటే జాతీయ స్థాయి రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేయడం. దానికోసం వాస్తవానికి ఆమె కాంగ్రెస్ మంచి అవకాశమే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి అద్భుతమైన లీడర్స్ ఎవరూ లేరు. సో కవిత లాంటి ఒక లీడర్ యాడ్ అయితే వాళ్ళకు ఒక అసెటే కాబట్టి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. మరి కొద్ది రోజులు ఆగితే ఆమె కొత్తగా పార్టీ పెడతదా లేదంటే కాంగ్రెస్ లో జాయిన్ అవుతుందా అనే విషయం మీద ఒక క్లారిటీ రావచ్చు. ఇదంతా ఉత్తదే, ఆమె వెనక ఎవరో ఉన్నారు, ఆమె వేరే ఎవరో రాజకీయ వ్యూహాల్లో భాగమే అని చెప్పేసి అనుకుంటుర్రా? అయితే అది కూడా కాదనలేం. మరి ఇంతకీ ఆమె ఎవరి రాజకీయ వ్యూహాల్లో భాగమై ఉండొచ్చు? కాంగ్రెస్సా, బీఆర్ఎస్సా, బీజేపీయా? అసలు ఆమె ఇంతకీ పార్టీ పెడతదా లేదంటే కాంగ్రెస్ లో జాయిన్ అవుతుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.